ఎట్లుంది కాంగ్రెస్? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అమలు కాని 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఒక హామీ కూడా అమలు చేసింది లేదు. ఉచిత బస్సు పెట్టిర్రు. ఒక ఆటో డ్రైవర్గా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్గా ఈరోజు ఉచిత బస్సు లేకముందు రోజుకు ఒక 1000 రూపాయలు కొట్టి 200 రూపాయలు కిస్తి కట్టుకొని ఒక 300 రూపాయలు ఇంట్లో ఇచ్చి ఫ్యామిలీని పోషించే ఆటో డ్రైవరు ఈరోజు అల్లకొల్లాలు పడుతున్నాడు ఈ ఫ్రీ బస్ చేయబట్టి. ఎందుకు మీకు ఇస్తా అని చెప్పిండుగా 12,000 ఏమో ఇస్తా అన్నాడు కదా. ఇంతవరకు 12,000 కాదు, అది ఒక లంగ నాటకం తప్ప ఇంతవరకు ఇచ్చింది లేదు, ఓ స్కీమ్ లేదు, ఏం లేదు. ఈరోజు ఒక ఆటో డ్రైవర్ జీవితం రోడ్ల పాలైంది తప్ప ఏమీ లేదు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రైతుల పరిస్థితి? ముఖ్యంగా రైతుల కోసం సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. రైతులను పంటలు ఎట్లా పండాలి, నీళ్ళు వదిలిపెట్టడం అని అంటే ఆయన ఏమో రక్తం చల్లితే పండుతుంది, కోసి రక్తం చల్లుకోమని అని చెప్తున్నాడు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతే రాజన్న సామెత ఉన్నది. ఈనాడు రేవంత్ రెడ్డి పాలనలో రైతు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అట్లా ఉన్నది ఈ రేవంత్ పరిస్థితి. మళ్ళీ గెలిచే పరిస్థితి ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 20 సంవత్సరాల దాకా అసలు కాంగ్రెస్ అనే పేరే లేదు. అంటే ఆయన ఏమంటుండు, భద్రాచలం రావుని మీద ఆన నేను వచ్చే ఎలక్షన్లలో 117 సీట్లు గెలుస్తా అని చెప్పి మాట్లాడు. 117 సీట్లు కాదు, కనీసం 7 సీట్లు గెలుమను. 117 సీట్లలో 7 సీట్లు గెలుమను. దేనికంటే దానికి ఉంటాం. బీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు దేనికంటే దానికి ఉంటావు. 7 సీట్లు కూడా నువ్వు గెలవలేవు. అవును అవును. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఏ ఒక్క సంస్థ కూడా సంతోషంగా లేదు. ఈరోజు రైతులు సంతోషంగా లేదు, ఉద్యోగస్తులు సంతోషంగా లేదు, ఒక ఆటో డ్రైవర్ సంతోషంగా లేదు, ఏ ఒక్క సంస్థ కూడా సంతోషంగా లేదు. మన 34 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంత లేదు. 34 కాదు, ఈ ఒక్క సంవత్సరం ఉంటే ఆయనే గొప్ప. ఈ సంవత్సరం కూడా ఎప్పుడెప్పుడు గద్దె దించుదామని జనాలు ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తావు ఫైనల్గా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ ఒక సంవత్సరం అయినా కానీ నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు, అక్రమ కేసుల మీద కాదు, నువ్వు ఇచ్చిన హామీల మీద ముందుగాలు దృష్టి పెట్టు అని ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్లా ఉన్నదన్న కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అడ్వకేట్ అంటా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి జనాలు చెప్తున్నారు బయట. అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అయితే ఇంటి తండ్రి లాంటి వాడుకు ఒక సీఎం పదవి అనగా రాష్ట్రం మొత్తానికి కూడా ఒక తండ్రి లాంటి వాడు. మరి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు కానీ ఆయన ఏం నేర్పిస్తామని చూస్తున్నాడు? ఒక మంచి సంస్కారంతో ముందుకు పోవాలన్నా, ఒకరు చైతన్యం తెచ్చి స్వయం కృషితో ఎదగాలన్నా, ఇలాంటివన్నీ పక్కన పెట్టి నోటికి వచ్చిన బూతులు తిట్టుకుంటూ నేనే తిడతానా, నేనే ఒక సీఎంను తిడతానా, మీరు కూడా అందరు తిట్టండి, జనాలందరూ కొట్టుకోండి, జనాలందరూ జావండి, ఏమన్నా ఇటు కులాల మధ్యలో లొల్లి పెడతాడు, అటు మతాల మధ్యలో లొల్లి పెడతాడు. ఇప్పుడు ఏం చేసిండు? జాతి అనే కాడికి వచ్చింది. ఒక కులాన్ని పట్టుకొని ఒక జాతి అని తిట్టుకుంటూ అటు ఒక జాతి కొట్టుకోవాలి, వాళ్ళ రక్తాలు కింద కారుతా అంటే చూసి సంతోషపడాలి. ఇలాంటి దిక్కుమాలిన సీఎం మనకు దొరకడము మనం చేసుకున్న పుణ్యం అని ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా నెత్తి నోరు ఏది ఉంటే దాన్ని బట్టి కొట్టుకుంటారు. కొంతమంది చెప్పుతోడు కొట్టుకున్నారు ఈయనను. అంటే ఎవరైతే స్వయాన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చెప్పులు అరేలా తిరిగిన కొంతమంది నాయకులు చెప్పుతోడు కొట్టుకుంటారు, ఇలాంటి సీఎంనా మనం గెలిపించుకున్నాము అని. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అదే చెప్పుతోటి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తిరుగుతారో చెప్పుల దండలు పడతాయి, చెప్పుల దెబ్బలు పడతాయి, ఖచ్చితంగా కుక్క చావక తప్పదు. రేవంత్ రెడ్డి రీసెంట్గా రైతుల పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాయి. పంటలు ఎట్లా పండాలి ఏందనంటే వాళ్ళ రక్తం చల్లితే పండుతాయి, రక్తం చల్లాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుందన్నా? ఏమని చెప్తున్నారు? నీళ్ళీరా బాబు, అక్కడ పొలాలకు నీళ్లు లేవురా అని అంటే రక్తము నరుకుతాము, ఆ వచ్చిన రక్తంతో నీళ్ళు రక్తము పొలాలలో వేస్తాము అని అంటాడు. అని అంటే నీకు రక్తం ఎప్పటికీ రక్త కళ్ళలు చూడాలి, రాష్ట్రంలో అల్లర్లు చూడాలనే ఉన్నది తప్ప ఆ రైతులు పడుతున్న గోసను చూసి వాళ్ళని ఆదుకోవాలి. అక్కడ కన్నపల్లి పంప్ హౌస్ తెరవాలి. అక్కడ 2.5 సంవత్సరాల క్రితం నువ్వు గెలిచేటప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఒక అబద్ధాన్ని పదే చూపెట్టి మీరు గద్దెనెక్కిలు 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ గదే అబద్ధం చూపెడతారు. ఆ 3 సంవత్సరాలు మీకు ఎందుకు చేతగాలే?
ఒక పిల్లర్ గుమ్మితే ఆ పిల్లర్ మీరు రిపేర్ ఎందుకు చేపియలే? 1000 కోట్లు తెచ్చినాం, 1,00,000 కోట్లు తెచ్చినాం అంటాను. అక్కడ నువ్వు 1,00,000 కోట్లు తెచ్చేది, 1000 కోట్లు తెచ్చేది. 3 సంవత్సరాల క్రితం కొంగిన ఒక పిల్లర్ నువ్వు చేయలే అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా బూటకమే. నువ్వు వదిలిపెడితే ఆ నీళ్లు అవన్నీ కూడా ఆ కిందికి కొట్టుకపోయి ఆ డ్యామ్ దిగితే భద్రాచలం రాముడే ఉండడు, దేవుడు కొట్టుకపోతాడు, 44 ఊర్లు పోతాయి, భద్రాచలం ఉండదు అని చెప్తున్నాడు. సిగ్గుండాలే కొద్దిగా అయినా. మనం గత సంవత్సరం కనుక చూస్తే ఏదైతే హైదరాబాద్లో ఉస్మానియా ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి నేను శుద్ధి చేస్తున్నా, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్ వాళ్ళను ఏదైతే గరీబోలను మూసీ నదితో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా ఇల్లు కొట్టాలి అని ఒక కపట కుట్ర చేసి పైన ఒకటేసారి నువ్వు మొత్తం డ్యాము నీళ్ళది తెరిస్తే అప్పుడు కొట్టుకుపోయినది గుర్తుకు లేదా? నీ ప్రభుత్వమే కదా అక్కడ నువ్వు గేట్లు తెరచడం వల్ల మొత్తం అక్కడ ఉన్న ఏదైతే మూసి కానుకొని ఉన్న జనాల గరీబోల ఇల్లులు అన్నీ కొట్టుకుపోయినాయి. నువ్వు చేస్తావు కుట్రలు కుతంత్రాలు నువ్వు చేస్తావు. ఇక్కడ మా కేసీఆర్ అలాంటి చేసేవాడైతే కాళేశ్వరం ఎందుకు కడతాడు? అతను మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే నీళ్ళు ఉన్నప్పుడు కొట్టుకుపోయినాయా? ఏదైతే మీరు అన్న భద్రాచలం కొట్టుకుపోయిందా? చుట్టూ ఉన్న ఊర్లు కొట్టుకుపోయినా కొద్దిగా సోయతోటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఫైనల్గా గెలిచే అవకాశం ఉన్నదా? మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ మీద. రీసెంట్గా వాళ్ళ మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మీరు ఎంట్రీని తాగిసి వస్తారా, బాయిలో పడితే వస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు వాళ్ళు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఇటు రైతాంగ విషయంలో కూడా మీరు ఏం చేస్తలేడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉన్నదా? నిన్నటికి నిన్న సభ జరిగి అక్కడ నిరుద్యోగులు తమ ఘోషను గొల్లబెట్టుకుంటా ఉంటే, వాళ్ళ ఘోషను చెప్పుకుంటా ఉంటే వాళ్ళు పింకీ కార్డులు పింకీలు వాళ్ళు ఏది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు అన్నట్టు సిగ్గుండాలి. అదే నిరుద్యోగ యువతతోటి నువ్వు హైదరాబాదులో వాళ్ళతోటి మీటింగ్లు పెట్టి ఈరోజు నువ్వు గద్దెనెక్కడానికి కారణం కూడా అదే యువత, అదే నిరుద్యోగ యువత. నువ్వు ఇవాళ 2-3 సంవత్సరాలు వచ్చినాక ఆ యువతను పట్టుకొని ప్రతిపక్ష పోలు, పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు పైసలు తీసుకొని సిగ్గు ఉండాలి. ఒకసారి నిరుద్యోగ యువత తలుచుకుంటే ఏదైనా జరుగుతాయని గత ఎన్నికల్లో చూసినాం. ఈసారి ఖచ్చితంగా ఆ యువతకు ఏదైతే జ్ఞానోదయమైంది, తప్పుడు మాటలు విని కేసీఆర్ మీద మేము నిందలు వేసినాము, బీఆర్ఎస్ పార్టీ మీద మేము నిందలు వేసినాము. అతన్ని ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని దించాలి అని ఏదైతే వాళ్ళు చేసిన కుట్ర, సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్రలో వాళ్ళందరూ కూడా భాగ్యులేలు. కానీ వాళ్ళందరూ కూడా చదువుకున్న మేధావులు, వాళ్ళందరూ కూడా ఆలోచన వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలే, దోచుకోవాలి దాచుకోవాలి అనే పద్ధతిలో ఉన్నారు అని నిరుద్యోగ యువత, ఇటు రైతాంగం కూడా ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో 119కి ఆశ్చర్యం లేదు, 119 వచ్చిన ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. 34 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటుండు రేవంత్ రెడ్డి. అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? నీకు దమ్ముంటే ఇప్పటికిప్పుడు నువ్వు రాజీనామా చేసి పోటీ చేసిన సిద్దిపేటలో పోటీ నీకు దమ్ముంటే నువ్వు అంటున్నావు మొత్తం మాదే ప్రభుత్వం, 34 దాకా ప్రభుత్వం అన్నాను. ఇప్పుడు నువ్వు గెలిస్తే చలో బ్యాంచర్ మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి రాజీనామా చేస్తాం. నువ్వు ఆ పెద్ద మాటలు కాదు, ఇప్పుడున్న నీతో తిరిగే నాయకులే నిన్ను ఓడగొడదామని చూస్తున్నారు. నేనంటే నేను సీఎం అంటాను, నువ్వెక్కడదే ఆ సీఎం నాకు అర్థం కాదు. నీతో ఉన్నోలే సీఎం కోసం కొట్లాడతారు అక్కడ ఢిల్లీ పోయి. నువ్వెక్కడ ఉంటావు? ఇంకో సంవత్సరం ఉంటావో, ఆ సంవత్సరం కూడా ఉండవు సీఎంగా.